తెలంగాణలో రేషన్ పంపిణీ వ్యవస్థలో భారీ మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే సన్నబియ్యం పంపిణీని అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రేషన్ అక్రమార్కులకు పూర్తిగా చెక్ పెట్టే దిశగా స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకురాబోతోంది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ కొత్త కార్డులతో లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? రేషన్ సరుకులు అర్హులైన పేదలకు పూర్తిగా చేరడం లేదన్న ఫిర్యాదులు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కొంతమంది డీలర్లు, మధ్యవర్తులు కలిసి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలను అరికట్టడానికే ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల వ్యవస్థను తీసుకొస్తోంది. ఈ కొత్త కార్డులు ఏటీఎం కార్డ్ సైజులో ప్లాస్టిక్ రూపంలో ఉంటాయి. వీటిలో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్, అలాగే డిజిటల్ ధృవీకరణ సదుపాయం ఉంటుంది. రేషన్ షాపులో కార్డును స్కాన్ చేసిన వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సరుకుల వివరాలు తెర మీద కనిపిస్తాయి. సరుకులు అందించిన తర్వాత డిజిటల్గా నమోదవుతుంది. ఈ విధానం వల్ల రేషన్ తీసుకోకపోయినా తీసుకున్నట్లుగా నమోదు చేసే అవకాశాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. లబ్ధిదారుకే నేరుగా సరుకులు అందేలా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం చెబుతోంది. స్మార్ట్ కార్డుల మరో ప్రత్యేకత రియల్ టైం మానిటరింగ్. ఏ జిల్లాకు ఎంత రేషన్ పంపిణీ అయింది, ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉంది, ఎంతమందికి సరుకులు అందాయి వంటి వివరాలు అధికారులకు వెంటనే అందుబాటులో ఉంటాయి. దీంతో పంపిణీ వ్యవస్థపై మరింత సమర్థవంతమైన పర్యవేక్షణ సాధ్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ పూర్తయి జిల్లాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు కొత్త కార్డులు అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. కొత్త కార్డులు అమల్లోకి వచ్చిన తర్వాత పాత రేషన్ కార్డుల స్థానంలో వీటినే ఉపయోగించాల్సి ఉంటుంది. సన్నబియ్యం పంపిణీ తర్వాత ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త విధానం అక్రమాలకు ఎంతవరకు అడ్డుకట్ట వేస్తుంది, లబ్ధిదారులకు ఎంత మేర ఉపయోగపడుతుంది అన్నది అమలు తర్వాత తేలనుంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, తెలంగాణలో రేషన్ పంపిణీ వ్యవస్థలో స్మార్ట్ రేషన్ కార్డుల విధానాన్ని తీసుకువస్తూ ప్రభుత్వం అయితే కీలకమైనటువంటి నిర్ణయానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి బబిత? రాధాకృష్ణ, రేషన్ పంపిణీ వ్యవస్థలో భారీ మార్పులు అయితే చేశారని చెప్పుకోవచ్చు. అంటే సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వము ఇప్పుడు రేషన్ అక్రమాలను పూర్తిగా చెక్ పెట్టే దిశగా అయితే అడుగులు వేస్తోంది. అంటే స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకురాబోతున్నారు సర్కార్ అయితే ఏటీఎం కార్డ్ తరహాలో ఉండబోతుంది అని కూడా కార్డు చెప్తున్నారు. అయితే రేషన్ సరుకులు ఎవరైతే అర్హులు ఉన్నారో పేదలకు పూర్తిగా చేరడం లేదన్న ఫిర్యాదులు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది డీలర్లు మధ్యలో మీడియేటర్స్ కలిసి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే అనేకమైన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల వ్యవస్థను అయితే తీసుకొచ్చింది, అయితే తీసుకురాబోతుంది. ఇక ఈ కొత్త కార్డులు ఏటీఎం కార్డ్ సైజ్ లో ప్లాస్టిక్ రూపంలో ఉంటాయి. అయితే వీటిలో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబరు, అంటే ఒక స్పెషల్ క్యూఆర్ కోడ్, అలాగే డిజిటల్ ధృవీకరణ సదుపాయం కూడా ఉంటుంది. ఇక రేషన్ షాప్ లో కార్డ్ ను స్కాన్ చేసిన వెంటనే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన సరుకుల వివరాలు అయితే మనకి స్క్రీన్ పైన కనిపిస్తాయి. అట్లనే సరుకులు అందించిన తర్వాత డిజిటల్ గా కూడా వాళ్ళ పేర్లు అనేవి నమోదు అవుతాయి. ఇక ఈ విధానం వల్ల కూడా రేషన్ తీసుకోకపోయినా అంటే తీసుకున్నట్లుగా నమోదు చేసే అవకాశాలు తగ్గుతాయని అయితే అధికారులు భావిస్తున్నారు. అయితే
లబ్ధిదారుకు నేరుగా సరుకులు అందేలా ఒక సిస్టమ్ అనేది మరింత పారదర్శకంగా మారుతుందని అయితే గవర్నమెంట్ అయితే చెప్తోంది. అయితే స్మార్ట్ కార్డులు మరో ప్రత్యేకత కూడా ఉంది. అంటే రియల్ టైమ్ మానిటరింగ్, ఏ జిల్లాకు ఎంత రేషన్ పంపిణీ అయింది అండ్ అలాగే ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉంది అండ్ మోరోవర్ ఎంత మందికి సరుకులు అనేవి అందుతున్నాయి అలాంటి వివరాలు కూడా అధికారులకు వెంటనే అందుబాటులో ఉంటాయి. ఇక దీంతో పంపిణీ వ్యవస్థపై మరింత సమర్థవంతమైన పర్యవేక్షణ సాధ్యమవుతుందని కూడా ఒకవైపు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం అయితే స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల ముద్రణ పూర్తి అయ్యి జిల్లాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే త్వరలోనే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అర్హులైన వాళ్ళకి కొత్త కార్డులు అయితే అందజేయనున్నట్లయితే తెలుస్తోంది. ఇక కొత్త కార్డులు అమల్లోకి వచ్చిన తర్వాత అయితే పాత రేషన్ కార్డుల స్థానంలో వీటినే ఉపయోగించాల్సి ఉంటుందని కూడా తెలిపారు. ఇక సన్నబియ్యం పంపిణీ తర్వాత ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలని తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక ఎజెండాగా పెట్టుకుంది. ఇక ఈ కొత్త విధానం అయితే కొంచెం అక్రమాలకు ఎంతవరకు అడ్డుకట్ట వేస్తుంది, అలాగే లబ్ధిదారులకు ఎంత మేర ఉపయోగపడుతుంది అన్నది మాత్రం అమలు తర్వాతే మనకు తేలనుందని చెప్పొచ్చు రాధాకృష్ణ. ఈ కొత్త రేషన్ కార్డులు, ఈ స్మార్ట్ రేషన్ కార్డులు మరి ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి బబిత? ఇది ప్రాసెస్ లో ఉంది రాధాకృష్ణ. అంటే ప్రభుత్వ సమాచారం ప్రకారం అయితే రేషన్ కార్డుల ముద్రణ పూర్తయి మొత్తం కంప్లీట్ గా డిస్ట్రిక్ట్స్ కి జిల్లాలకు పంపించే ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఆల్మోస్ట్. అయితే త్వరలోనే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త కార్డులు అందజేయనున్నట్లయితే తెలుస్తుంది. కొత్త కార్డులు అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు పాత కార్డుల ప్లేస్ లోనే వీటిని ఉపయోగించాల్సి ఉంటుందని కూడా గవర్నమెంట్ అయితే చెప్తుంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. మొత్తానికి ఇది అంటే ఏదైతే రేషన్ పంపిణీ విధానంలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అలాంటి అక్రమాలను అరికట్టాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈ విధానాన్ని, స్మార్ట్ రేషన్ కార్డు విధానాన్ని తెరపైకి తీసుకువస్తుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక ఈ వ్యవహారం కనుక నిజంగానే తెరపైకి వస్తే మరి ఎవరెవరు ఎంత బియ్యాన్ని తీసుకున్నారా, అసలు అందులో ఉన్నటువంటి ఎలాంటి సరుకులు వీళ్ళకు వస్తున్నాయి, మరి ఆ సరుకులన్నీ ఈ వినియోగదారుడు తీసుకున్నాడా లేదా, ఇక మరి తీసుకున్నట్లు నమోదు చేసేటువంటి ప్రతి అవకాశాలు కూడా, అంటే ఎవరైతే ఈ అక్రమార్కులు ఉన్నారో ఈ అక్రమార్కులు కూడా వీళ్ళు తీసుకోకుండా వీళ్ళే అక్రమంగా తరలించే విధానానికి అయితే పూర్తిగా చెక్కుపడే అవకాశం, ఆస్కారం కూడా దీనికి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరి లబ్ధిదారులకే నేరుగా సరుకులు అందేలాగా అయితే వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం అయితే చెప్తోంది. చూడాలి ముందు ఈ వ్యవహారం నిజంగానే ఈ అక్రమార్కుల విషయంలో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ కార్డు వల్ల నిజంగానే ఇలాంటి అక్రమాలు ఏవైతే అక్రమ పంపిణీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిజంగానే పూర్తిగా రద్దయ్యే అవకాశాలు ఉంటాయా? ముందు ఆ కార్డు వచ్చిన తర్వాత దాన్ని వినియోగించాక దాని విధి విధానాలు అర్థమైతే కానీ తెలియని పరిస్థితి. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి స్మార్ట్ రేషన్ కార్డు విధానం అయితే ప్రస్తుతము ఇక మరి ప్రజల్లో కూడా హర్షం వ్యక్తం అవుతా ఉంది. ఇలాంటి కార్డు వస్తే ఖచ్చితంగా మాత్రం ఇక మరి పారదర్శకంగా మాకు సరుకులు అందుతాయి అన్న కోణంలో కూడా ప్రజలు కూడా వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు.